ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు, విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలు అంటే తెల్లారు లేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వల్ల కాదండి.
వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అష్టమ అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఇంట్లో ఆలుమొగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణబాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నటువంటి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి. లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరతర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి, అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్ర ప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమభస్మం ద్వారా. అది కనుక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శని వక్రగతి వలన జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు ఈయన 2 నక్షత్రాలు ఒకే రాశిలో ఉండి మారుతాడు. అంటే ఈయన సొంత రాశి, అది కూడా మీనరాశి అనేది ధనుసు రాశి వారికి సొంత రాశి. 4వ స్థానం గృహస్థానము, సౌఖ్యస్థానం. మరి సౌఖ్యము అంటే వీరికి అర్ధాష్టమ శని ఆల్రెడీ నడుస్తూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళల్లో ఈ యొక్క ధనుసు రాశి వారు కూడా ఉన్నారు. చతుర్థము వాహన సౌఖ్యాన్ని, మాతృపరమైనటువంటి సౌఖ్యాన్ని, గృహ ఆస్తులు, వాటికి సంబంధించినటువంటి అనుకూలతలు, అట్లాగే విద్యపరమైనటువంటి ఇలాంటి విషయాలన్నిటిలో కూడా వీరు నెగిటివ్గా అనుభవిస్తూ, ఎందుకంటే అండి జన్మజాతకంలో మనకి దశలు కనుక యాక్టివ్గా ఉన్నాయనుకోండి, పాజిటివ్ యాక్టివ్లో, శని కూడా ఏం చేస్తాడు, వాటిని కొంతవరకు ఆపుతున్నా, ఆలస్యాన్ని, విఘ్నాలను కలగజేసిన మన జాతకం పుట్టినప్పుడు ఉన్న జాతకాన్ని ఇచ్చే రవి బలం ఎక్కువగా ఉంటుంది జాతకంలో. ఆ యొక్క రవి ఇచ్చే ఫలితాలని శని ఎంతవరకు అడ్డుకుంటానంటే కొంతవరకు మాత్రమే నియంత్రించగలడు. అక్కడ ఆ పుషింగ్ అనేటటువంటిది ధనుస్సు రాశి వారికి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కొంతమందికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, కళ్యాణపరంగా, వ్యాపారపరంగా అవన్నీ కూడా ఎన్ని ఆటంకాలు పెట్టినా అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ ఆటంకాలు మన కళ్ళ ముందు మన మనసుకి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. దాంట్లో మనసుకి సంబంధించి ఈయన ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వక్రిస్తున్నాడు. ఎక్కడ, రేవతి నక్షత్రంలో, అంటే బుధ నక్షత్రంలో, మిత్ర నక్షత్రంలో. వీళ్ళకి ఎలా ఉంటుందంటే పరిస్థితి అక్టోబర్ 9 వరకు ఒకలా ఉంటుంది. ఎట్లా, ఈ ధనుసు రాశి వారికి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆలోచనలు పరిగెడతా ఉంటాయి. ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి వ్యాపార రీత్యా, ఏ విధంగా అవతల వ్యక్తులతో మాట్లాడాలి, ఏ విధంగా వ్యాపారపరంగా నేను ఆలోచన, ఒక స్వయంకృత నిర్ణయాలు చేసి ధైర్యంతో, సాహసంతో ఏదో ఒక వ్యాపారంలో నేను ధనాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా
చాలా వరకు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి జాతకంలో అనుకూలిస్తే కనుక ఇక్కడ చక్కగా ఆ శని భగవంతుడి వక్రత్వం వీళ్ళకి అనుకూలం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 3వ భావ ఫలితాలను కూడా ఈయన కొంతవరకు ఇస్తాడని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఆటంకాలు ఉంటాయండి, ఆటంకాలు లేకుండా ఉండవు. ఆయన అదే రాశిలో ఉండి కాస్త పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాడంతే. ఆయన యొక్క కిరణాల యొక్క శాతం తగ్గుతుంది. ఆయన వెనక డిగ్రీలకు వస్తాడు కాబట్టి ఆ వెనక డిగ్రీలకు వచ్చేటప్పుడు ఈయన 3వ భావం ఫలితాలు ఇస్తాడని ఒక చిన్న నాలెడ్జ్ విషయం అంతే. అది అర్ధాష్టమ శని ప్రభావం ధనుస్సు రాశి వారికి ఇంకో సంవత్సరం ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. ఇబ్బందులు అలాగే ఉంటాయి. గృహంలో సౌఖ్యత ఉండదు, భార్యాభర్తల మధ్య అనుకున్నటువంటి రాణింపు ఉండదు, చక్కటి సౌఖ్యత ఉండదు. ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు, ఆందోళనలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే నియంత్రణ ఎక్కువ అవుతుంది. మనకి సౌఖ్యం ఎటు ఉండదులే, మనమే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి తత్వభావం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి అనుకున్న కార్యాలయంలో కూడా కొంచెం ఆగిపోయిన పనులు కూడా ముందుకు వెళ్ళడానికి వీరి యొక్క కార్యదీక్ష, స్వయం ప్రతిపత్తి, స్వయం నిర్ణయాలు, ధైర్యము, సాహసము, పరాక్రమము ఇవన్నీ కూడా వీరికి ఏంటంటే శని భగవంతుడి వలన ఆర్థికంగా కొంత లాభం కలగటము, అనుకున్న ప్రయాణాలు జరగటము, దూర ప్రాంత ప్రయాణాల యందు ఇష్టత పెరగటము, వైరాగ్య ధోరణి అవలంబించడము, ఇలాంటివన్నీ కూడా కొంత వీళ్ళకి పాజిటివ్ సెన్స్ని పెంచే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. ఎక్కడా కూడా ఆటంకాలు ఉండవు. ఇప్పటివరకు ఆటంకాలు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఆటంకాలు పోయి చక్కగా అనుకూలతలు కలుగుతాయి. అట్లాగే ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం జరగటం, ఏదైనా సరే వివాహ సంబంధిత విషయాలలో కూడా జరగదు అని తెలిసినా కూడా గట్టిగా ప్రయత్నాలు జరగటం. కొంతమందికి వివాహ విషయాలలో ఎదురు దెబ్బలు చెదులు జరిగినా వివాహం సెట్ అవ్వడానికి వీళ్ళు ప్రయత్నాలు ఆచరిస్తూనే ఉంటారు. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంభాషణలు, ఆర్థికంగా బలపడతారు, బంధువులతో సఖ్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అట్లాగే వీరు ధైర్యంతో చేసేటటువంటి సాహసోపేతమైన స్వయం ప్రతిపత్తి నిర్ణయాలన్నీ కూడా ఒక కుదింపుకు వచ్చి అనుకూలమైనటువంటి భావనలు కలుగుతాయి. సేవకా భాగ్యాల్లో అంటే వీరి కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాల్లో ఉన్నట్లయితే వారి యందు ఆదరణ, జాలి, దయ కలిగి ఏదో చేతనైన సహాయం ఆచరించటం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోవడానికి జన్మజాతకంలో అసలు దశలు అంతర్దశలు మంచిగా జరిగితే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే కొంత నెగిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి ఈ విషయాల్లో. కాబట్టి ముందు జన్మజాతక పర్యవేక్షణ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ ఇబ్బందులు ఎవరైనా పడుతున్నట్లయితే, లేకపోతే ఏది లేదు అనుకున్న వాళ్ళు, జాతక లేదు అనుకున్న వాళ్ళు ఆ యొక్క పరిహారాల్లో మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ యొక్క శనిగ్రహ యంత్ర రక్ష ద్వారా కొంత ప్రయత్నాలు ముందుకు వెళ్ళడానికి, శత్రు రోగ రుణ విముక్తి జరగడానికి, వివాహాల్లో ఆలస్యం లేకుండా ముందుకు వెళ్ళడానికి, ఇట్లా ఎన్నైతే శని వలన ఆటంకాలు కలుగుతున్నాయో, అర్ధాష్టమ శని దోషాలు ఎక్కువగా, ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రయాణాల్లో ప్రమాదాలు, ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఓం శం శనేశ్వరాయ నమః.